నమస్కారం. నేను వెంకటరత్నం. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన వార్తలు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో భార్య మంద అనూష గొంతు కోశాడు భర్త రవి. దీంతో అనూష పరిస్థితి విషమంగా మారడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అనూష 4 ఏళ్లుగా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో అటెండర్గా పనిచేస్తుండగా అనూషపై అనుమానం పెంచుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వీరికి 2 కుమార్తెలు. పెళ్లైన 4 ఏళ్ల నుండి అనుమానం పెనుభూతం కావడంతో చివరకు భార్యను హతమార్చాలనుకున్నాడు భర్త రవి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనూష ప్రస్తుతం ప్రాణాపాయ నుండి బయటపడింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు రాస్తారోకో చేశారు. యూరియా పంపిణీ చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని PSCS ఎదుట రైతులు రాత్రి వేళ చలిలో చెప్పులు క్యూలైన్లలో పెట్టి చలిమంటలు కాచుకుని పడిగాపులు కాశారు. ఉదయం వేళ మహబూబాబాద్ తొర్రూరు ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. రైతుల ఆందోళనతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. వ్యవసాయ పనులన్నీ మానుకొని రాత్రి 12 గంటల వరకు పడిగాపులు కాస్తున్న తమను పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా పంపిణీ చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్న గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచక్షణ కోల్పోయి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, గల్లీ రౌడీలా ప్రవర్తిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే భాష ఏ విధంగా ఉందో తనకు తాను తెలుసుకోవాలని అన్నారు. వెంటనే మాజీ సీఎం